ప్రభువునందు ప్రియ ఆత్మీయ విశ్వాసులారా, ఈ దినము దేవుడు మన కొరకు ఏర్పాటు చేసిన నేటి వాగ్దానము. నీ దేవుడైన యెహోవా కనికరము గల దేవుడు గనుక నిన్ను చేయి విడువడు, నిన్ను నాశనము చేయడు. ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 31వ వచనము. సహోదరి సహోదరులారా, యోవేలు గ్రంథంలో అంటున్నాడు కదా, మీ దేవుడు యెహోవా దయాళుడు, వాత్సల్యం గలవాడు, త్వరగా కోపగించినవాడు, కరుణామయుడు. తాను కలిగిద్దామనుకున్న ఆపద విషయం ఆయన జాలి చూపడానికి సంసిద్ధుడు. కనుక మీ బట్టలను కాదు, మీ హృదయాలనే చించుకుని ఆయన వైపుకు తిరగండి. అవును, యెహోవా దయగలవాడు, మృదుల వాత్సల్యం చూపేవాడు, త్వరగా కోపపడినవాడు, కరుణామయుడు. దేవుడు ప్రేమస్వరూపి గనుక ప్రేమతో చూడనివాడు దేవుణ్ణి ఎరగనివాడే. ఇది దేవుని తత్వం, దేవుని స్వభావం. ఆయన ప్రేమించకుండా ఉండలేడు. దేవుడు కరుణా సంపన్నుడు. ఆయన మనలను ఎంతో ప్రేమించాడు. పాపులుగా మనందరం దేవుని కోపానికి శిక్షకు తగినవారం. కరుణ మాత్రమే మనల్ని శిక్షించకుండా క్షమించి రక్షించగలదు. మరి దేనిలోనూ ఆశాభావానికి ఎలాంటి ఆధారమూ లేదు. త్వరగా కోపపడేవాడు కాక అత్యంత కృప సత్యం గలవాడు. వేలాది వేల మందికి కృప చూపుతూ అపరాధం, అతిక్రమం, పాపాలను క్షమించేవాడు. అయితే దోషులను శిక్షించకుండా ఉండేవాడు కాక 3-4 తరాలకు తండ్రుల పాప ఫలితం వారి సంతానం మీదికి రప్పించేవాడు. దేవుణ్ణి గురించి తమకున్న జ్ఞానం, తెలివి విషయంలో మనుషులు గర్వపడవచ్చు. కానీ దేవుని ప్రేమ వారిలో లేకపోతే తమను తాము మోసగించుకుంటున్నారు. వారికి రకరకాల నిగూఢ అనుభవాలు, ఆత్మసంతృప్తి కలిగించే ఉద్రేకాలు ఉండవచ్చు. కానీ అవి కూడా వారిని క్రీస్తులోని విశ్వాసుల పట్ల ప్రేమ చూపేలా చేయకపోతే అన్నీ వ్యర్థమే, నిరుపయోగమే. దేవుడు ఈ లోకాన్ని ఎంతో ప్రేమించి తన ఒకే ఒక కుమారుణ్ణి ఇచ్చాడు. ఆ కుమారుని మీద నమ్మకం ఉంచిన వారెవరైనా సరే నాశనం కాకుండా శాశ్వత జీవం పొందాలని ఇందులో దేవుని ఉద్దేశం. మీకు పాప విముక్తి, రక్షణ కలిగింది కృపచేతే, విశ్వాసం ద్వారానే. అది మీ వల్ల కలిగింది కాదు, దేవుడు ఉచితంగా ఇచ్చినదే. దృఢంగా ఉండండి, ధైర్యంగా ఉండండి, భయపడకండి. మీ దేవుడు యెహోవా తానే మీతో పాటు వస్తాడు. ఆయన మిమ్మల్ని చెయ్యి విడువడు, ఏమీ వదిలిపెట్టడు. మీ జీవిత విధానం డబ్బు మీద వ్యామోహం లేకుండా ఉండాలి. కలిగిన దానితోనే తృప్తిపడుతూ ఉండండి. ఎందుకంటే ప్రభువు తానే ఇలా అన్నాడు, నేను నిన్ను ఎన్నడూ చెయ్యి విడువను, ఎన్నడూ వదిలిపెట్టను. యెహోషువ గ్రంథంలో దేవుడు అంటున్నాడు కదా, నీవు బ్రతికినన్నాళ్ళు నీ ముందు ఎవడూ నిలవలేడు. నేను మోషేతో ఉన్నట్టే నీతోనూ ఉంటాను, నీతో ఎప్పటికీ ఉంటాను, నిన్ను విడిచిపెట్టను. అనుగ్రహింపబడిన ఈ వాగ్దానము నిమిత్తము ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, మా ప్రియ పరలోకపు తండ్రి, నీవిచ్చిన ఈ దిన వాగ్దానమును బట్టి నీకు వేలాది స్తోత్రములు, వందనములు. నీ వాగ్దానములో మీరు మాకు ఉపదేశించినట్లుగా తండ్రి, యెహోవా యందు భయభక్తులు కలిగి యెహోవా మార్గములో నడుచుకున్నవాడు కనికరమును పొందుతాడని, ఎప్పుడు కూడా దేవుడు మిమ్ములను చెయ్యి విడువడని, నాశనము చేయుడని మీరు సెలవిస్తున్నారు. అవును తండ్రి, నీ యందు భయభక్తులు కలిగి విశ్వాసమును కనపరిచి నీ మార్గములో నడుచుకుని వారికి ఎవరికి కూడా మీరు చెయ్యి విడువరని, నాశనమునకు గురి చేయరని, కనికరము కలిగి మీరు వారిని దయచూపుతారని మీరు సెలవిస్తున్నారు. తండ్రి, మాపై కనికరము, మాపై జాలి, దయ కలిగి నీ యొక్క ఒకగానొక్క కుమారుణ్ణి ఈ భూప్రపంచంలోనికి పంపి, తండ్రి, నీ యొక్క కుమారుణ్ణి మా పాపముల నిమిత్తమై బలియాగము చేసి ఉన్నారు. మా ప్రభు, మేము మాకున్న ఈ లోక సంబంధమైన వాటిపై మరి నాయన ఆశ పెట్టుకుని వాటి యందు గర్వపడి జీవించే వారంగా కాకుండా తండ్రి, మా గర్వము మా నాశనమునకు దారి తీసే విధంగా కాకుండా తండ్రి, నీ యందు విధేయులమై నీ విశ్వాసంలో కొనసాగగలిగే మంచి మనస్సును దయచేయండి. మమ్మలను ధైర్యపరుస్తున్న నీ వాక్యమును బట్టి వందనములు. తండ్రి, ధైర్యముగా ఉండండి. మరి తండ్రి, నిశ్చింతగా మీరు నా విశ్వాసంలో మీరు బ్రతకండి అని మరి సెలవిస్తున్నారు తండ్రి. మేము ధైర్యముగా ఉన్నట్లయితే
మాతో పాటు మీరు మా వెన్నంటే ఉండి మమ్మల్ని నడిపిస్తారని, ఈ లోక సంబంధమైన బలహీనతలలో మేము పడిపోకుండా మమ్మల్ని కాపాడి, నీ కనికరమునకు మేము పాత్రులముగా ఉండుటకును, నీ దయను పొందగలిగే మంచి జీవితాన్ని మీరు మాకు ప్రసాదించమని, ఈ వాక్యము వింటున్న ప్రతి ఒక్క బిడ్డను నాయనా మంచి విశ్వాసిగా నిలవబెట్టి, నీ కనికరములు, నీ దయ పొందగలిగే మంచి జీవితాలను వారికి నీ ప్రసాదించమని తండ్రి, కరుణా సంపన్నుడైన నీ యొక్క నాయన ఆశీర్వాదములు, నీ యొక్క దీవెనలు ప్రతి ఒక్క బిడ్డ పొందగలుగుటకును మీరు సహాయం దయచేయమని, బలహీనులమై మేము మా దారి తప్పి తిరిగేవారము కాకుండా తండ్రి, నీ విశ్వాసమునందు బలవంతులములుగా ఉండి నాయన నీ సన్నిధిలో నిత్యము గోజాడి నాయన నీ దీవెనలను పొందుకుని వారుగా మేమందరము ఉండుటకు సహాయం దయచేయమని మా ప్రభువును ప్రియరక్షకుడైన యేసు వారి దివ్యనామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమెన్.